హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ మన ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 289880. ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే వెంటాస్టిక్, మార్వెలస్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఏ హాలీవుడ్ రేంజ్ మూవీస్కి దీటుకోకంగా సమానంగా అండ్ చాలా బాగా తీశారు నాగశ్విని. ఎంతవరకు మనం రాజమౌళి మూవీసే చూసాము వరల్డ్ వైడ్, లైక్ RRR అండ్ బాహుబలి. దానికన్నా చాలా బాగుంది నాగశ్విని ఇచ్చిన కల్కి మూవీ. ఈ మూవీలో నాకు బేసిక్గా బాగా నచ్చింది ఏంటంటే డైరెక్షన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంతవరకు మన మహాభారతం మనకు తెలుసు, కానీ దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఈ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. తన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకా మెయిన్ క్యారెక్టర్ కోసం వస్తే అమితాబ్ గారు తనకి ఇచ్చిన రోల్ని అయితే చాలా బాగా చేశారు. ఈ యాక్టింగ్ అయితే మెస్మరైజింగ్ ఉంది. తన ఫైట్స్ కూడా ఈ ఏజ్లో కూడా ఫైట్స్ కూడా చేశారు, చాలా బాగుంది. అండ్ ఇంకా దీపికా పడుకొని క్యారెక్టరైజేషన్ అయితే మనకి ఎమోషనల్గా ఉంది అండ్ బాగుంది. ఇంకా కమల్ హాసన్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుంది. అండ్ ఆయన లాస్ట్లో ఉన్న సీన్ ఎలివేషన్ అయితే క్లైమాక్స్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో మనకి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అండ్ చాలా కేమియో రోల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కేమియో రోల్ కూడా మనకు ఒక తక్కువ సేపు అయినా కానీ చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది స్టోరీ మీద. అండ్ ఈ మూవీలో మనకి కనెక్ట్ చేసిన విధానం మహాభారతంలోనే కొన్ని సీన్స్ ఉన్నది చాలా తక్కువ టైంలో అయినా సరే ఆయన నాగశ్విన్ గారు ఇంకా ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇంకా డైరెక్షన్ గురించి వస్తే నాగశ్విన్ గారి స్టోరీ సెలక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ కోసం వస్తే విఎఫ్ఎక్స్ అయితే ఏ మార్వెల్ మూవీకి కన్నా బాగానే అనిపించింది నాకైతే. అంటే రీసెంట్గా వచ్చిన మార్వెల్ మూవీస్ కన్నా చాలా బాగా అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ లాస్ట్ 20-30 మినిట్స్ అయితే మనం ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అలా ఉంటుంది. అండ్ నాకైతే నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్ అండ్ పెర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బాంబ్స్ అనమాట లిటరల్గా. ఇంకా ప్రతి తెలుగు ఆడియన్ ఈ మూవీ అయితే కంపల్సరీ చూడాలి. అండ్ ఇది అయితే మార్క్ మై వర్డ్స్, రికార్డ్స్ అయితే మొత్తం అన్నీ బ్రేక్ అయిపోతాయి. అండ్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. అండ్ ఆయన సినిమాటిక్ యూనివర్స్ అనేసి చెప్పారు కలికి. అండ్ ఎన్ని పార్ట్స్ కూడా మనకు తెలియదు, కానీ ఎండింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ ఇంకా ప్రభాస్ అయితే ఆఫ్టర్ లాంగ్ టైం కామిక్ రోల్లో చూసాం. ఒక ఫైట్ అయితే కొంచెం కామెడీ ఫైట్ ఉంటుందమ్మా అమితాబ్ గారితో, అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ అమితాబ్ గారితో 2 ఫైట్స్ ఉంటాయి. 2 ఫైట్స్ కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ ఇంకా అమితాబ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. దీపికా పడుకొని కానీ దిశా పటాని రోల్ చిన్నదే క్యామియోలా ఉంటుంది, బట్ షీఈస్ గుడ్. అండ్ ఇంకా మూవీలో ఇంకా ఏం చెప్పాలనుకుంటే నాకు మెయిన్గా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ్ నాకు కబాడీ అండ్ ఆ మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఆయన ఇచ్చిన మ్యూజిక్ అసురానికి కానీ ఇంకా చాలా బాగా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే రచ్చలేపారు. నేను ఓన్లీ ఒక పాట విన్నాను, ఇంకో రెండో సాంగ్ అయితే వినలేదు. కానీ థియేటర్లో అయితే నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి లిటరల్గా. రీసెంట్గా రిలీజ్ చేసే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సానా గారు అయితే సంతోష్ నారాయణ గారు అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక్కొక్క మూడ్కి తగ్గట్టు ఒక్కొక్క ఆ మ్యూజిక్ అనేది చేంజ్ అయ్యింది. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్లో అయితే మ్యూజిక్ అయితే ఇంకా రచ్చా. విఎఫ్ఎక్ట్స్ అండ్ కెమెరామెన్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఎంత తక్కువ బడ్జెట్ అంటే బడ్జెట్ అయితే హాలీవుడ్ రేంజ్లో లేదు, బట్ విఎఫ్ఎక్స్ మధ్య మాత్రం హాలీవుడ్ రేంజ్ కన్నా చాలా బాగా తీసుకొచ్చారు. ఏ మాత్రం మార్వెల్ మూవీస్కి తీసుకుపోదు. అండ్ నేనైతే చెప్తున్నది ఏంటంటే మీరు యాజ్ ఏ తెలుగు ఆడియన్ మన మూవీని అయితే ఈ మూవీ అయితే కంపల్సరీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి. అండ్ మహాభారతంలో తెలిసింది కూడా కొంచెం పిల్లలకు కూడా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు కూడా మహాభారతం వినడానికి క్యూరియాసిటీగా ఇంకా నెక్స్ట్ ఉంటుంది. నేనైతే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఈ మూవీకి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ అవర్ ఛానల్ కథా కర్కన ఫర్ మోర్ రివ్యూస్. అండ్ కల్కి హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ వన్స్ అగైన్.